రేషన్ కార్డ్ కోసం అప్లై చేశారా? మీకు బిగ్ అప్డేట్. 10 రోజుల్లో కొత్త రేషన్ కార్డు పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అయితే రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి రేషన్ కార్డుల అర్హుల జాబితా ప్రకటించడంతో పాటు మీ సేవాల్లో దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగిపోతుంది. కానీ హైదరాబాద్ నగరంలో మాత్రం కొంతకాలంగా రేషన్ కార్డు దరఖాస్తులు, స్వీకరణ, అర్హుల ఎంపిక గందరగోళంగా మారింది. ప్రస్తుతం ఈ గందరగోళ పరిస్థితులకు ప్రభుత్వం తెరదించింది. నగరంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే బాధ్యతను ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకి అప్పగించింది. ఇప్పటి వరకు ప్రజాపాలన మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను పరిశీలించి వార్డు సభల్లో అర్హుల జాబితా చదివి వినిపిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం కావడంతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి అర్హుల జాబితాను మార్చి 1వ వారంలో వార్డు సభలు నిర్వహించి ప్రకటించాలని అధికారులు భావించారు. అయితే అధికారుల నిర్ణయంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అర్హుల జాబితాలో మన పేరు ఉందో లేదో తెలియకపోవడంతో మళ్లీ మీ సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వార్డు సభలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల జారీ బాధ్యతను పౌర సరఫరాల శాఖకు ప్రభుత్వం అప్పగించింది. వచ్చే 10 రోజుల పాటు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు ఎన్ని వచ్చాయో చూసుకొని స్క్రూటినీ చేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. మొత్తం జాబితాలో అర్హుల్ని గుర్తించి వారి ఇండ్లకు వెళ్తామని, వారిచ్చిన సమాచారం సక్రమంగానే ఉందని తెలిస్తే కార్డు జారీ చేస్తామని చెబుతున్నారు. అయితే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. అర్హులందరికీ కార్డులు పంపిణీ చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన ద్వారా 5.40 లక్షల దరఖాస్తులొచ్చాయి. దీనికి తోడు గత 4 రోజులుగా మీ సేవ కేంద్రాల ద్వారా 9 సర్కిళ్ల పరిధిలో 85,000 దరఖాస్తులు వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో 10 రోజుల్లో 1,00,000 వరకు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. అయితే గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను ప్రకటించకపోవడంతో చాలా మంది మీ సేవ కేంద్రాల్లోనూ మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారని, స్క్రూటినీ తర్వాత సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.